కట్ చేసి ఎడిట్ చేసి పెట్టాడు. ఆ రోజు ఆ వీడియోని ఇమ్మీడియట్ గా నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నేను మాట్లాడింది ఫోన్ ఆడియో డైరెక్ట్ గా ఇవ్వండి పీసీఆర్ ఫోన్ ఆడియో కూడా మధ్యవర్తి దిలీప్ అనేవాడు మధ్యవర్తి దీనిలో వచ్చేసి మీ డిబేట్ లో కూడా వచ్చి అవునా మరుసటి రోజు నాకు చెప్పారు. హలో ఓకే ఆ నెక్స్ట్ డే నాకైతే చెప్పారు. మీ డిబేట్ లో ప్రస్తావించాము మొత్తం మీ ముందే మీ డిబేట్ లోనే ఆల్మోస్ట్ ఆల్ 1.5 అవర్ మీతో నేను డిబేట్ లో ఉన్నాను. అవును యా ఓకే అనిల్ ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఓకే గతః ఏదో పొరపాటు జరిగింది, పశ్చాత్తాపం ఏమైనా కనిపిస్తుందా? అనవసరంగా నోరు పారేసుకున్నానో లేకపోతే ఆవేశంతో ఏదో మాట్లాడానని? ఎస్ ఫర్ షూర్. కాకపోతే ఒకటి చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ విమర్శ చేశాను కానీ చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళు 100 మాటలు అంటే మేము ఒక 4 మాటలు అన్నాం. ఖచ్చితంగా చెప్తున్నాను, అనలేదని చెప్పట్లేదు. మా ఇళ్లలో ఆడోళ్ళను తిట్టారు, మా ఇళ్లలో ఆడోళ్ళు కారులో బయటకు పోతే హాస్పిటల్స్ పోతే అక్కడ రాళ్ళు ఇసిరేశారు. రీసెంట్ గా 2 months బ్యాక్ కూడా నా కార్లు పగలు కొట్టారు. మాట్లాడలేదు, అప్పుడు కూడా అధికారంలో మేమే ఉన్నాం. అయితే ఒకటి ఎందుకంటే ఆతున్నాను పాపులేషన్ అనేది ఆటోమేటిక్ గా అంతరించిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి వల్ల టీడీపీ పార్టీ వచ్చింది, ఖచ్చితంగా చెప్తాం మేము. పవన్ కళ్యాణ్ గారి వల్లనే కూటమి ఏర్పడింది, మోదీ గారితో సత్సంబంధాలు ఏర్పడినాయి. ఈ రోజు కూటమిలో ఉన్నారు, సెంటర్ లో కూడా కూటమి ఫామ్ అవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ కి మంచి చేయాలి, ఫిజికల్ గా నేను ఫిజికల్ గా ఎవరినైనా అసాసినేట్ చేశానా? నేను ఎవరిని చేయలేదు కదా. నా మీదకి వచ్చారు. ఎస్ నా మీదకి వచ్చారు. ఏమీ తెలియని నన్ను నేను రాజకీయాల్లో వచ్చే విధంగా చేసింది చంద్రబాబు నాయుడు. ఓకే అనిల్ వినిపిస్తుందా? రాజకీయాల్లో అనిల్ ఒక్క నిమిషం తట్టుకునేదానికి. ఓకే అనిల్ ఒక్క నిమిషం, మీది కంప్లీట్ గా బ్రేక్ అవుతున్నది, వాయిస్ అసలు అర్థం కావట్లేదు, మీరు ఏం చెప్తున్నారు కూడా రీచ్ అవ్వట్లేదు. ఒకసారి సిగ్నల్లోకి రాగలరా? నేను వెయిట్ చేస్తాను.